హాయ్ హలో ఫ్రెండ్స్. అంగరంగ వైభవంగా మానస వివాహం. కలెక్టరే పెళ్లి పెద్ద అయ్యారు. ఈ వీడియో తెలుసుకుందాం. కలెక్టరే పెళ్లి పెద్ద అయ్యారు. అధికారులే అయిన వాళ్ళయ్యారు. తమ ఇంటి ఆడపడుచును అక్కున చేర్చుకున్నారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. రామగుండం ప్రాంతానికి చెందిన తబిత ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస వివాహం రాజేస్తో కలెక్టరేట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. తల్లిదండ్రులను చిన్నతనంలోని కోల్పోయిన నక్క మానస, నక్క లక్ష్మి అక్క చెల్లెలు. వీరు 16 ఏళ్లుగా తబిత ఆశ్రమంలో ఉంటున్నారు. మానసకు వివాహం నిశ్చయం కావడంతో వివాహ తంతు జరిపించేందుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ఆవరణలోని శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని వివాహ వేదికగా చేసుకున్నారు. అర్చకుల మంత్రోచ్చరణాలు, బాజా భజంత్రీల మధ్య ఉదయం 11:05 వివాహం ఘనంగా జరిగింది. కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణరావు, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ కలెక్టర్ వేణు, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ సహా పలు శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో సేకరించిన 61,800 విలువైన చెక్కును కలెక్టర్ శ్రీహర్ష వధూవరులకు అందించారు. వరుడి బంధుమిత్రులతో పాటు మోచి సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, కార్యదర్శి రాజు, ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు మోచికుల ఆరాధ్య దైవమైన సంత్ రవిదాస్ హరళయ్య జ్ఞాపికను వధూవరులకు అందజేశారు. ఇది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన రామగుండం ప్రాంతానికి చెందిన తబిత ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస వివాహం అయితే కలెక్టర్ చొరవ తీసుకొని అయితే వివాహం జరిపించడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియోస్ లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్, డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.